మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఎంతోమంది ఈ ఆనలతోటి సఫర్ అవుతూ ఉంటారు. దీనికి సంబంధించి ప్రమాదకరమైనటువంటి వైద్యాలు కూడా సెల్ఫ్గా చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా సురక్షితంగా ఈ ఆనల్ని ఎలా తగ్గించుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఈ ఆనలకి సంబంధించి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. వీటిని ఇంగ్లీష్లో కాన్స్ ఇంకా క్యాలస్లు అంటారు. కాన్స్ అంటే ఆనలు గట్టిగా ఉంటాయి. క్యాలస్ అంటే ఏంటంటే కొంచెం ఫ్లాట్గా ఉండేటటువంటి మందపాటి చర్మం. ఇది మామూలుగా ఉండదు. సాధారణ జనాభాలో దాదాపు 10% మందిని ఇది సఫర్ చేస్తూ ఉంటుంది. 10% అంటే మామూలు విషయం కాదు. అంటే ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. చర్మము అలాగే ఆ పాదాల తాలూకు నిర్మాణంలో మార్పుల వల్ల సాధారణంగా 40 years 50 years ఏజ్ దాటిన వాళ్ళలో ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మోడర్న్ డే లివింగ్లో యంగ్స్టర్స్లో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వివిధ రకాల వృత్తుల వల్ల. కాన్స్ అంటే ఏంటంటే చిన్నగా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి, అలాగే ఎక్కువగా బాధాకరంగా ఉంటాయి. విలవల్లాడిపోతూ ఉంటారు. పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు అక్కడ నొక్కాననుకోండి విలవల్లాడిపోతుంటారు. బాధతో అంత నొప్పి ఉంటుంది. సాధారణంగా కాలి పైభాగంలో అలాగే ఆ అంచులలో రెండు వైపులా ఈ ఆనలు అనేవి తయారవుతూ ఉంటాయి. కాన్స్ అనేవి ఇవి వాటి స్థానాన్ని బట్టి లేదా ఆ తేమకు గురి కావటాన్ని బట్టి గట్టిగా కానీ లేదా మృదువుగా కానీ ఉండే సెంట్రల్ కోర్ కరిగి ఉంటాయి ఈ ఆనలు అనేవి. ఇక క్యాలస్ అంటే ఏంటంటే ఈ ఆన కంటే అంటే కాన్ కంటే కాస్త పెద్దగా ఉంటుంది, అలాగే కాస్త ఫ్లాట్గా ఉంటుంది, అలాగే వీటి వల్ల అంతగా నొప్పి ఉండదు. ఇవి ఎక్కడ తయారవుతూ ఉంటాయి? పాదాల అరికాళ్ళ పైన, ముఖ్యంగా మడమల మీద లేదా ఆ మడమల కింద ఇవి తయారవుతూ ఉంటాయి. సాధారణంగా చేతుల మీద కూడా ఈ క్యాలస్లు తయారవుతూ ఉంటాయి. మరొక మాటలో చెప్పాలంటే పదే పదే ఒత్తిడి పడే చోట, ఎక్కడైతే రాపిడి అంటే ఘర్షణకు గురవుతూ ఉంటుందో ఏ భాగం అయితే ఆ భాగం మీద ఎక్కువగా ఈ క్యాలస్లు అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అలాగే బాగా టైట్గా ఉండేటటువంటి పాదరక్షల వల్ల లేదా సరిగ్గా సరిపోని బూట్ల వల్ల, ఇంకా ఎత్తుమడముల చెప్పుల వల్ల, అలాగే సాక్స్ లేని బూట్లు వాడటం ఈ మధ్య యంగ్స్టర్స్లో చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటి వల్ల ఆ రాపిడికి ఈ కాన్స్ క్యాలస్లు తయారవుతూ ఉంటాయి. రన్నింగ్ చేసే వాళ్ళల్లో లేదా వృత్తిరీత్యా ఎక్కువ దూరం నడిచే వాళ్ళల్లో పాదాల మీద ఒత్తిడి పడే సందర్భాలలో ఇవి తయారవుతూ ఉంటాయి. బునియను అలాగే హ్యామర్టో ఇలాగ కొన్ని పాదాలకు సంబంధించిన డిఫార్మిటీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా ఈ కాన్స్ క్యాలస్లు తయారవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ముఖ్యమైన విషయం ఒకటి తెలుసుకోవాలి. ఈ కాన్స్ క్యాలస్ వీటి ట్రీట్మెంట్ కోసం గ్లోబల్గా చాలామంది ఖర్చు పెడుతున్నారు. మామూలుగా ఖర్చు పెట్టట్లేదు. గ్లోబల్ ఫుడ్ కేర్ ప్రోడక్ట్స్ మార్కెట్ ఈ మధ్యకాలంలో $3 బిలియన్ల మించిపోయింది. ఇది ఇంకా పెరుగుతూనే ఉంది. అంటే దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తే ఈ కాన్స్ క్యాలస్ల వల్ల సమస్యలు తీవ్రతరం అవుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నా లేదా బ్లడ్ సర్క్యులేషన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళలో విపరీతమైన ప్రమాదం జరిగి అక్కడికి కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి వీటిని అశ్రద్ధ చేయకూడదు. అలాగే వీటికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం ముఖ్యం. వీటిని మనం తెలుసుకోబోతాం. దీనికి ముఖ్యంగా ఆయుర్వేదిక్ కంట్రిబ్యూషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆనల్ని ఆయుర్వేదంలో కదరం అంటారు, అలాగే చర్మకీల అని కూడా అంటారు. అరిచేతులు అరికాళ్ళలో ఎక్కువగా తయారవుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సరే, మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించిన ఆయుర్వేద గృహ వైద్యం ఏమిటి ఇది తెలుసుకుందాం. శాస్త్రీయమైనటువంటి ఎవరికి వాళ్ళే చేసుకోదగినటువంటి గృహ వైద్యాలు ఇవన్నీ కూడా. వీటి ప్రత్యేకత ఏమిటంటే చాలా సురక్షితమైనవి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందు ఒక మంచి ట్రీట్మెంట్. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది దాల్చిన చెక్క, నీరు సున్నం, అలాగే నువ్వుల నూనె. ఇలా మీరు రెడీ చేసుకోవాలి. దాల్చిన చెక్క దీన్ని తెచ్చి ఒక రేకు మీద కాల్చి బూడి చేయాలి. చల్లార్చి తర్వాత ఒక గుడ్డతోటి జల్లించి నిల్వ ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు కాస్త తగినంత ఈ బూడిదని తీసుకొని సగం నీరు సున్నం పొడి కలపాలి. అంటే పేస్ట్లా కావాలి. దీన్ని నువ్వుల నూనెతో మళ్ళీ రంగరించి రాత్రిపూట ఆనల మీద పట్టించాలి. ఉదయం కడిగేసుకుంటూ ఉండాలి. అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. మరొకటి చాలా సింపుల్, ఇవేమీ లేకపోయినా కానీ మరొక మంచి ఉపాయం ఉంది. ఇదే అరటిపండు తొక్క. మనం అరటిపండు దీన్ని తొక్క బారేస్తూ ఉంటాం కదా. మీరు గమనిస్తే తొక్క లోపల వైపు తెల్లగా ఉంటుంది చూసారా, అది మనకి ఉపయోగం.
రోజు రాత్రిపూట ఈ అరటిపండు తొక్కకు అంటుకున్నటువంటి ఆ తెల్లటి గుజ్జుని తీసి దాన్ని ఆనల మీద ఆయింట్మెంట్ లాగా పూసి పైన ఒక ప్లాస్టిక్ ర్యాపర్ ఏదైనా కట్టుకొని ఉదయం తీసేస్తూ ఉండాలి. లేదు డైరెక్ట్గా అరటిపండు తొక్కని ఆ గుజ్జు వేపు ఆనలకి అంటుకునేలాగా పేపర్ టేప్ వేసుకొని కూడా మార్నింగ్ తీసేస్తూ ఉండాలి. దీంతో కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. ఇంకొక మంచి శాస్త్రీయమైనటువంటి ఔషధం, దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది ఉత్తరేణి మొక్క. ఉత్తరేణి చెట్లు మీరు గుర్తుపడతారు, బీడు నేలల్లో వాటి ఆ గింజలు మన బట్టలకు అంటుకుంటూ ఉంటాయి నడుస్తూ వెళ్తూ ఉంటే. అలాగే దాల్చిన చెక్క, ఇంకా సున్నం, అలాగే ఆముదం ఇలా రెడీ చేసుకోండి. ఉత్తరేణి మొక్కని తెచ్చి ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత దాన్ని రెడీ చేసుకోండి. అంటే ఎండబెట్టినటువంటి ఉత్తరేణి మొక్క, అలాగే దాల్చిన చెక్క విడివిడిగా కాల్చి బూడి చేయండి. బూడి చేయడంలో ఉద్దేశం ఏంటంటే మనం ఒక స్ట్రాంగ్ ఆల్కలీన్ తయారు చేస్తున్నాం కాబట్టి ఎండిన ఉత్తరేణి మొక్క బూడిద, అలాగే దాల్చిన చెక్క బూడిద, ఈ రెండింటిని కలిపేసేసి జల్లించి మళ్ళీ ఈక్వల్గా కలపాలి రెండు బూడిదల్ని. తర్వాత నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు తగినంత తీసుకొని ఈ బూడిదని పావు వంతు సున్నం కూడా కలపాలి అవసరమైనప్పుడు. అలాగే తగినంత ఆముదం కూడా కలిపి పేస్ట్ లాగా రంగరించి రాత్రిపూట ఆనల మీద పట్టిస్తూ ఉండాలి. దీంతో ఎంత మొండిగా ఇబ్బంది పెట్టే ఆనలైనా సరే తగ్గిపోతాయి. ఇంకొక మంచి హోమ్ రెమెడీ మీరు రెడీ చేసుకోవాల్సింది వెల్లుల్లి, ఆవాలు, ఇంకా వెనిగర్. వెనిగర్ అనేది మీకు యాపిల్ సైడర్ వెనిగర్ పేరుతోటి సూపర్ బజార్లో దొరుకుతుంది. ఇలా రెడీ చేసుకోండి. రోజు ఒకసారి ఈ వెల్లుల్లి, ఆవాలు సమానంగా కలిపి మెత్తగా నూరి, లేదా వెల్లుల్లి, వెనిగర్ ఈ రెండింటిని కలిపి నూరి అప్లై చేస్తూ ఉండండి. దీంతో ఈ ఆనలు తగ్గుతాయి. ఇంకొక మంచి మెడిసిన్ మీరు రెడీ చేసుకోవాల్సింది బొప్పాయి పాలు. పచ్చి బొప్పాయిని ఘాటు పెడితే పాలు గారుతాయి. అలాగే తులసి ఆకు, ఇంకా ఆముదం ఇలా రెడీ చేసుకోండి. రోజు 2 పూట్ల బొప్పాయి కాయ అంటే పచ్చిది, దాన్ని ఘాటు పెడితే పాలు వస్తాయి, దాన్ని కానీ లేదా తులసాకు ఆముదం కలిపి కానీ మెత్తగా చేసి నూరి పట్టిస్తూ ఉండండి. డైరెక్ట్గా బొప్పాయి పాలు పట్టించవచ్చు, లేదా ఈ తులసాకు ఆముదం ఈ కాంబినేషన్ కూడా ఎక్స్టర్నల్గా అప్లై చేస్తూ ఉండొచ్చు. దీంతో కూడా ఈ ఆనలు తగ్గుతాయి. మరొక అద్భుతమైన మెడిసిన్, దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది కానుగ పప్పు, అలాగే వెన్నపూస. ఈ కానుగ చెట్లు మనం వాకింగ్ వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన కనిపిస్తూ ఉంటాయి. చింత కాయల్లాగా ఇవి నేల మీద పడుతూ ఉంటాయి కానుగ కాయలు. వాటిని పగలగొడితే లోపల పప్పు ఉంటుంది. ఆనల్ని వీలైనంత మేర ఆకురాయితో సున్నితంగా అరగదీయాలి ముందు. రోజు రాత్రిపూట ఈ కానుగ పప్పుని వెన్నతో నూరి పేస్టా చేసి అక్కడ ఆనల మీద పట్టిస్తూ ఉండాలి. ఉదయం తీసేస్తూ ఉండాలి. ఇలాగా వారం 10 రోజులు చేస్తే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మరొక అద్భుతమైన ఆసక్తికరమైనటువంటి ట్రీట్మెంట్ మీరు రెడీ చేసుకోవాల్సింది నీరుల్లి, వెల్లుల్లి, ఇంకా వెనిగర్ ఇలా రెడీ చేసుకోండి. వీలైనంత మేరకు ఈ ఆనల్ని ఆకురాయితోటి కానీ మెరుగుకాయతో కానీ ముందు అరగదీయాలి. కొంతమంది బ్లేడ్తో కోస్తూ ఉంటారు, డేంజర్. కాబట్టి ఇట్లాగా అరగదీస్తే మీరు మరింత గాయం చేసే అవకాశం ఉండదు. అరగదీసిన తర్వాత రోజు మార్చి రోజు 1 భాగం నీరుల్లి, 2 భాగాలు వెల్లుల్లి, కొంచెం వెనిగర్ కలిపి నూరి పట్టిస్తూ ఉండాలి. గంట సేపు ఉంచి కడిగి వేసుకుంటూ ఉండాలి. భలే రిజల్ట్ ఉంటుంది దీంతో. ఇంకొకటి, ఒక స్టీరాయిడ్ లాగా పనిచేసే మెడిసిన్ మీరు రెడీ చేసుకోవాల్సింది అతి మధురం, ఇష్టిమధుకం అంటారు. అలాగే ఆవాల నూనె అంటే ఆవ నూనె, అలాగే కలబంద గుజ్జు ఇలా రెడీ చేసుకోండి. రోజు రాత్రి అతి మధురం పొడిని ఆవ నూనెతోటి కలిపి పట్టిస్తూ ఉండండి. ఇదొక మెథడు. లేదు కలబంద గుజ్జుని డైరెక్ట్గా పెట్టి కట్టుకట్టి ఉదయం తీసేస్తూ ఉండండి. ఆనలు మెత్తబడతాయి. అయితే ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, అప్పుడు మీ తత్వాన్ని బట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు మీకు ఏదైనా ఇన్ఫ్లమేషన్ కనిపించింది అనుకోండి ఎగ్జామినేషన్లో, అంటే ప్యూర్ ఆనలు కాకుండా చుట్టుపక్కల రెడ్నెస్, స్వెల్లింగ్ ఇలాంటివి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కోసం కాంచనార గుగ్గులు అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని రోజుకి 3 సార్లు పూటకి 2 మాత్రల చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే ఇన్ఫెక్షన్ ఏమైనా కనిపించింది అనుకోండి, అప్పుడు గంధక రసాయనం అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. 2 పూట్ల ఫుడ్ తర్వాత పూటకి 1 మాత్ర లేదా 2 మాత్రల చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే ఏదన్నా ఫేవరిష్నెస్ ఇలాగా కనిపించింది అనుకోండి, అంటే బ్లడ్ని ప్యూరిఫై చేయాల్సిన అవసరం అనిపించింది అనుకోండి, మహామంజిష్టాది క్వాద అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. ఫుడ్ తర్వాత
రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా సమానంగా నీళ్లు కలుపుకొని తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అలాగే కాశీసాత్ తైలం ఇలాంటి వాటిని కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ ఆనల్ని సకాలంలో తగ్గించుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ప్రథమ చికిత్సలు అలాగే ఆయుర్వేద ఔషధాలు మీకు పనిచేస్తాయి. మాటిమాటికి కొంతమంది సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ చేయించుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత చేయించుకోవటానికి అక్కడంతా ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిపోయి పెద్ద కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టు అవుతుంది. కాబట్టి సకాలంలో వీటిని అటెండ్ అవ్వటం ముఖ్యం, అలాగే తగ్గించుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే మరి ఆ విషయం మీకు తెలియాలి కదా, అందుకని ఆ బెల్ బటన్ని క్లిక్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఇంటిమేషన్ అనేది. అలాగే ఈ కింద మీకు లైక్ బటన్స్ ఉంటాయి కదా, ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అప్పుడు ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే ఎక్కువ మందికి ఇది యూజ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.